అనుబంధాల మధ్య చిచ్చు, మత్తులో అయిన వారిని అంతమొందిస్తున్న వ్యసన పరులు, విచ్చలవిడి విక్రయాలతో ముదురుతున్న సమస్య. పక్క చిత్రంలోని వీరిద్దరూ నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునపల్లికి చెందిన తండ్రి కుమారులు ఉత్తయ్య, పరమేశ్వరట. వారి చేతిలో ఉన్న ఫోటో ఉత్తయ్య భార్య యాదమ్మదట. తాగుడుకు బానిసైన పెద్ద కుమారుడు కరుణాకర్ జనవరి 29వ తేదీన తల్లిని చంపేసిండట. దేనికోసం? మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఆమెను గోడకేసి కొట్టి కొడవలితో నరికి ప్రాణాలు తీసిండు. ఇంటి పక్కన ముళ్ల పొదల్లో మృతదేహాన్ని దాచి ఏమీ తెలియనట్టుగా నటించిండు. చేను కాపలాకు వెళ్ళిన ఉత్తయ్య 3 రోజులకు ఇంటికి వచ్చాక విషయం బయటపడ్డది. ఎంత ఘోరమైన స్టోరీ అండి ఇది. ఎంత దారుణమైన వీళ్ళు పెట్టి అనుబంధాల మధ్య చిచ్చు. మధ్య అంటే మద్యం. ఈ మధ్యకాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఒకసారి చూడండి. మొన్న మేడ్చల్లో నడి రోడ్డు మీద పొడిచి చంపిరు, అన్నని చంపిరు 2 తమ్ముళ్ళు కలిసి. దాంట్లో వాడు తాగకుండా పని చేసి ఉన్నాడు 200%. మీరు చూడండి, ఆ మధ్య పోచంపల్లి దగ్గర ఒక చెరువులో 5 యువకులు నీళ్ళల్లో పడి చనిపోయారు. దాంట్లో మద్యమే ఉన్నది. చౌటుపల్లి దగ్గర ఆరుగూడెంలో ఒక తండ్రి కొడుకుని చంపిండు. స్కూల్ నుంచి లేటుగా వచ్చిందని చెప్పి తాగిన మత్తులో ఇష్టం వచ్చినట్టు కొడితే చచ్చిపోయాడు. నిన్న మొన్న ఇంకొక 2-3 ఇన్సిడెంట్స్ జరిగింది. నిన్న మొన్న ఏదో జరిగింది. ఎంత ఇది ఒక జిల్లాకు సంబంధించింది కాదు, రాష్ట్రం అంతా ఈ పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఏం చెప్పింది? బెల్ట్ షాపులు తీసేస్తామని చెప్పింది. తాగుబోతుల తెలంగాణ అయిందన్నది 100% అయింది. మరి అయిందాన్ని మార్చాలి కదా, మార్పు కోసమే కదా మీరు వచ్చింది. మొన్న గిడ ఏపూరు దగ్గర చిట్యాల మండలం, నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు దగ్గర మహిళలంతా ర్యాలీ తీసిరు. ఎందుకు తీసిరంటే యాక్సిడెంట్లో 25-30 ఏళ్ళ పిల్లగాడు చనిపోయాడు. అరే ఏంది ఘోరం, ఈ తాగుడేంది అని చెప్పి మహిళలంతా బోనాలకే పోయినట్టు ర్యాలీ లాగా తీసిరు. ఎవరు అమ్మినా జరిమానా విధించాల్సి వస్తుందని. మరి ఎంతవరకు అక్కడ అమల్లో ఉందన్నది తెలియదుగా. ఏముంటుంది ఇవాళ రేపు వాళ్ళది పాపం. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఒక ఊరిలో జరగవచ్చు, కానీ ఎన్ని వేల గ్రామాలు, 12,000 గ్రామాల్లో పరిస్థితి ఏంది? ఎవరు చెప్పాలి దీని గురించి? గవర్నమెంట్ సోయలేదా? ఏమంటారు ఇప్పుడు? ఆప్తే ఎట్లనా, ఈ స్కీమ్లు ఆగిపోతే ఎవరికి కావాలి నీ స్కీమ్స్? నీ స్కీమ్ల పేరుతో ప్రజలకు తాగించి ఆ డబ్బులతో స్కీమ్లు ఇస్తావా? ఏం ఉపయోగం దానివల్ల? ఇదేం తెలంగాణ? ఎంత అద్భుతంగా ఉండాల్సిన తెలంగాణని ఎవరి పాలు చేసిరో చూడండి. నేను చెప్తున్నా కదా సింపుల్గా, లీడర్ లేని తెలంగాణ ఇది. లీడర్ లేని తెలంగాణ ఇది. ఒక్కడంటే ఒక్కడు కూడా కనీసం ప్రజల గురించి ఆలోచించినోడు లేనేలేడు అసలు. మద్యం మహమ్మారి బంధాలు చిదిమేస్తోంది, పచ్చని సంసారాలు కూల్చేస్తోంది. మద్యం తాగిన వాళ్ళు ఆ మత్తులో అయిన వారిపైనే దాడులకు తెగబడుతున్నారు. కట్టుకున్న భార్య, కన్న బిడ్డలు, కనిపెంచిన తల్లిదండ్రులు, తోబుట్టువులనే అంతమొందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తాగుబోతుల బాధలు తాళలేక కుటుంబ సభ్యులే వారిని హత్య చేస్తున్నారు. మద్యం తాగడం సరదాగా మొదలై వ్యసనంగా మారుతోంది. పల్లె పట్నం తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయిస్తుండడంతో ఎక్కువ మంది బానిసలవుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 2,600 మద్యం దుకాణాలు, 1,200 బార్లు ఉన్నాయి. పట్టణాల్లో, గ్రామాల్లో వేల సంఖ్యలో గొలుసుకట్టు దుకాణాలు పుట్టుకొచ్చినాయి. గ్రామాల్లో బెల్ట్ షాపుల కోసం వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. డీ అడిక్షన్ కేంద్రాలు, ఈ వ్యసనాన్ని వదులుకోవడానికి చికిత్స అందించే పునరావాస కేంద్రాలు నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డీ అడిక్షన్ కేంద్రాలున్నా పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు. ప్రతి కేంద్రంలో మానసిక వైద్య ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్, స్టాఫ్ నర్స్, ఇతర సిబ్బందితో పాటుగా ప్రత్యేక వార్డు కూడా ఉండాలి. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్లను మాత్రమే నియమిస్తున్నారు. ప్రత్యేక వార్డు ఊసేలేదు. జనరల్ వార్డులోనే చికిత్స అందిస్తున్నారు. ఆయా కేంద్రాలకు రోజు 15 నుంచి 20 మంది చికిత్స కోసం వస్తున్నారు. తమ వద్దకు వచ్చే వారి పరిస్థితిని బట్టి చికిత్స, కౌన్సిలింగ్ అందిస్తూ మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిల్ రాజ్ తెలిపారు. వ్యసన పరుల ధోరణిని కుటుంబ సభ్యులే గుర్తించి వైద్యులను సంప్రదించాలి అని సూచిస్తున్నారు. ఏడ ఉన్నారు వైద్యులు, ఎక్కడున్నారు? అసలేమన్నా అవగాహన కూడా ఉందా జనానికి? ఇట్లా డీ అడిక్షన్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది, మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఆ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళని అక్కడికి తీసుకుపోవాలన్న కనీస అవగాహన కూడా లేదు జనాలకి. ఆ అవగాహన ఎవరు కల్పించాలా? మత్తులో ఘోరాలు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారం ప్రాంతానికి చెందిన రాములు మద్యానికి బానిసై భార్యను, 2 పిల్లలకు దూరమైండు.
రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా ఆయన పెట్టే బాధలకు తాళలేక వెళ్ళిపోయింది. రాములు తాగడానికి డబ్బులు లేకపోవడంతో తల్లి మంగ్లీ ఒంటిపై ఆభరణాలు, ఆమె దాచుకున్న పెన్షన్ సొమ్ముపై కన్నేసిండు. వాటి కోసం ఆమెను హత్య చేయాలి అనుకున్నాడు. జనవరి 28వ తేదీన ఊరి చివర నీటి కుంట వద్దకు తల్లిని తీసుకెళ్లి నీటిలో ముంచి శవం పైకి రాకుండా బండరాయి బరువు పెట్టిండు. తర్వాత పోలీసులకు పట్టుబడి జైలు పాలైండు. బీర్కూరు మండలంలో ఇదే తరహాలో ఒక మహిళను కూడా రాములు హత్య చేసి ఆమె పుస్తలు, చేతి కడియాలు అపహరించినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఎంత దారుణమైన ఘటన ఇది! తల్లిని చంపిండు వాడు, కన్న తల్లిని చంపిండు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అంబం గ్రామానికి చెందిన మహబూబ్ తరచుగా తాగి వచ్చి గొడవ చేస్తుండడంతో భార్య, 2 పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది ఆమె. అప్పటి నుంచి అతడు తండ్రి హైమత్తో కలిసి ఉంటున్నాడు. మద్యం కోసం డబ్బు ఇవ్వాలంటూ జనవరి 29వ తేదీన రాత్రి తండ్రితో గొడవపడి పిడిగుద్దులతో దాడి చేయడంతో తండ్రి ప్రాణాలు కోల్పోయిండు. తండ్రిని చంపిండు ఒకడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ఈ నెల 8వ తేదీన మద్యం మత్తులో సైదులు తన కొడుకు భానును కొట్టి చంపేసిండు. 9వ తరగతి చదువుతున్న బాలుడు పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ ఉండడంతో ఇంటికి ఆలస్యంగా వచ్చిండు. తాగుబోతు తండ్రి ఏకంగా పిల్లవాడి ప్రాణాలు తీసిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా సముద్ర లింగాపూర్కు చెందిన కుంట రమేష్ ఓ కంపెనీలో హెల్పర్గా పనిచేసేవాడు. నిత్యం మద్యం తాగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఉద్యోగం నుంచి తొలగించారు. మద్యానికి డబ్బులు లేకపోవడంతో అతడు తల్లిదండ్రుల పెన్షన్ కోసం వేధించడం మొదలుపెట్టిండు. ఇది భరించలేక తండ్రి సాయిలు ఆ రమేష్ను గొడ్డలితో నరికి చంపేసిండు. బాధ భరించలేక సాయిలు జైలు శిక్ష అనుభవిస్తూ నెల రోజులకే అదే జైల్లో అనారోగ్యంతో చచ్చిపోయిండు. ఏం విషాదం ఇది! ఇదే మండలం రాజేశ్వరరావు తాండాకు చెందిన పల్లపు బాబు నిత్యం తాగొచ్చి గొడవ పడుతూ ఉండడంతో 14 ఏళ్ల కుమారుడు కత్తితో తండ్రిని చంపేసిండు. ఎన్ని సంవత్సరాల బాబుది? 14 ఇయర్స్ బాబు తండ్రిని చంపిండు. ఎటుపోయిందండి ముఖ్యమంత్రి గారు? మీరు వచ్చి రావడంతోనే మేము మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం అని చెప్పారు కదా. గాంజా దొరుకుతలేదు ఇవాళ రాష్ట్రంలో, విచ్చలవిడిగా దొరుకుతున్నది. ఇంకా విచ్చలవిడిగా గాంజా దొరుకుతున్నది. ఏ గ్రామానికి పోతే దొరకని ప్లేస్ ఉందా? ఇప్పుడు ఇది ఆపితే రాష్ట్రానికి వచ్చే 30,000 40,000 కోట్లు ఎగిరిపోతాయి. మరి ఎట్లా నడవాలి గవర్నమెంటు? బంద్ చేయి, అన్ని బంద్ చేయి, జనానికి ఏం అవసరం లేదు. నువ్వు ఫస్ట్ మొత్తం బెల్ట్ షాప్లు అటు తీసేయి, రేట్లు పెంచు, 4,000 ఉన్న బాటిల్ 8,000 చేయి. ఆదాయం వస్తే తాగటం ఎట్లా తాగుతాడు పైసలు ఉన్నాడు. 4,000 ఉన్న బాటిల్ 8,000 చేయి, ఏమి ఇబ్బంది? ఫస్ట్ మీరు ఒకవేళ సరే వైన్ షాప్ మొత్తం మద్య నిషేధం చేయమని ఎవడు అంటలేడు, మద్య నిషేధం చేయమని ఎవడు అంటలేడు. నియంత్రించండి కనీసము. దొరకడము కొంచెం దూరంగా మనకి గాడి దాకా పోయి తెచ్చుకోవాలనుకున్నప్పుడు కొంత ఆలోచిస్తాడు. పక్కనే షాప్ ఉందనుకో ఏమవుతుంది? అదే పని ఉంటుంది. ఇంకా ఈ మొహాలకి ఇంకా షాపులు ఇంకా పెంచాలన్న ఆలోచన కూడా చేసిరు. ఇంకా వీళ్ళు ఎవడు మాట్లాడాలి దీని మీద? ఎవరికైనా మాట్లాడే అర్హత ఉన్నదా? అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ వాడైనా స్టార్ట్ చేసింది మొత్తం ఇదంతా అంతా. ఎవరికైనా బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళైతే నిద్రలోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా బెడ్షీట్ ఏం నిద్ర అంటారో దాన్ని, అదే నిద్రలో ఉన్నారు వాళ్ళు. అసలు వాళ్ళకి సోయి కూడా లేదు ఈ రాష్ట్రంలో మా పార్టీ ఉందా లేదా అన్నది కూడా. చాలా ఘోరం అసలు, ఎంత దారుణమైన విషయం. అసలు వీటి మీద స్టోరీస్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఆ గ్రౌండ్లోకి వెళ్ళి.